జనసేన పొత్తుల్లో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలు ప్రకటించడం జరిగింది. ఇది తొలి జాబితా. మళ్లీ జాబితాలో ఎన్ని వస్తాయి అనేది మనం చర్చించక ముందు కొంతమంది దుష్ప్రచారం మొదలుపెట్టారు. ముందుగా పేటీఎం కుక్కలో ఇది హడావిడిగా ఇప్పుడు అకౌంట్లో డబ్బులు ఎక్కువ పడాలి కదా, ఇంకెక్కువ మరుగుతాయి. దీన్ని జనసేన సానుభూతి పరులు, జన సైనికులు నిరుత్సాహపడకండి. ఎందుకంటే ఇది ఫస్ట్ లిస్టే. పోనీ మనం అనుకుందాం, లేదు మనకి 24 వస్తున్నాయి అని అనుకున్నాం. మనం ఇప్పుడు 0 నుంచి 24కి 24 కొట్టే దమ్ముందా, అది కొట్టి చూపిద్దాం. అంతే తప్పితే నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే మనం రాజకీయాల్లో మళ్ళీ మనం ఇప్పుడు గనక డివియేట్ అయిపోయి గనక మళ్ళీ ఈ జలగడే వస్తాడు. ఇక రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా కాదు, ఇక అప్పుల్లో ఆల్రెడీ కూరుకుపోయి ఉన్నాం. రోడ్లు సరిగ్గా లేవు, ఉద్యోగాలు లేవు. ఇంకా నీ ఇంట్లోకి వచ్చి కూర్చొని ఇది కూడా నాదే, నేను ప్రభుత్వంలో ఉన్నా, నువ్వు బయటికి పో అంటే ఏం చేస్తావు? ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలి, కామన్ పీపుల్. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి డిసిజన్ తప్పు అనుకోవడం వాటికి అది పొరపాటే. ఎందుకంటే మన ఈ 4.5 సంవత్సరాల్లో మనం జనసేనకి ఎంత నిలబడ్డాము, ఎన్ని కార్యక్రమాలు చేశాము, ఎంతమందిని మనం జనసేనలోకి తీసుకురాగలిగాం అనేది ఒకసారి ప్రతి ఒక్కరు ఆత్మ